ఈ భూభారతి విషయంలో ధరణి కంటే మెరుగు అని ముఖ్యమంత్రి అన్నాడు. మనం మాట్లాడినప్పుడు మీరేమో ఇది సమస్యలకు కారణం అవుతుంది మీరు అన్నది ఎట్లా? ఇప్పుడు మా దృష్టిలో ఇది కొత్త సీసాలో పాత సారాయి. ఏం జరుగుతుంది? మీరు చెప్పే ఏదైతే ఇప్పటివరకు అనౌన్స్ చేసినటువంటి అన్ని విషయాలలో ధరణి పోర్టల్ నుండి భూభారతి పోర్టల్కు మారుస్తున్నారు. తద్వారా మా ప్రభుత్వం వచ్చింది, మేము కూడా ఉన్నాము అని చెప్పే ప్రయత్నం చేస్తున్నట్టుగా అర్థమవుతుంది. కానీ ప్రత్యేకమైనటువంటి మీరు మార్పులు, అసలు ధరణిలో ఇన్ని తప్పులు ఉన్నాయని మీరు ఎన్నోసార్లు చెప్పారు, గత ఎలక్షన్స్లో చెప్పారు. ఎన్ని తప్పులు ఉన్నాయని ఇప్పటి వరకు మీరు ఒక లిస్ట్ వేయలేదు. లిస్ట్తో చెప్పాలి కదా, ఈ తప్పులు ఉన్నాయని. ఇప్పటి వరకు ఎలాంటి అనౌన్స్, ఊరికే వేగ్గా చెప్తా ఉన్నారు. దాంట్లో ఆ లోపం ఉంది, ఈ లోపం ఉంది, ఉంటాయి. లోపాలు లేకుంటే ఏం లేదు. కేసీఆర్ గారు చేసిన ప్రయత్నంలో గతంలో గత ఎన్టీ రామారావు గారి హయాం నుండి కేసీఆర్ గారి హయాం మధ్యలో జరిగినటువంటి చాలా రెవెన్యూలో వచ్చిన మార్పుల్లో, లోపాల్లో మూలానుసారంగానే ఆనాడు ఆయన పోర్టల్ తీసుకొచ్చాడు. ఆ పోర్టల్లో ఆయన చాలా విషయాలు టచ్ చేయకుండానే ప్రజలకే అవకాశం ఇచ్చి కొన్ని మార్పులు చేసుకున్నారు. క్షేత్రస్థాయిలో అక్కడ రెవెన్యూ రికార్డ్స్ సరిగా లేకపోవడము మీకు తెలుసు. డిజిటైజేషన్ చేసిన దగ్గర నుండే ఈ సమస్యలు వచ్చినాయి. ఆ తర్వాత పట్టేదారులు ఊర్లలో ఉండకపోవడం, సరిగా తెలంగాణ ప్రాంతంలో ఎక్కువ సిటీలో ఉండడం, అక్కడ కొన్ని అవకతవకలు జరగడం, ఇవన్నీ కూడా రికార్డులో జరిగినటువంటి వాటికి ఒక రూపం తీసుకురావడం అనేది ధరణిలో కొంతవరకు జరిగింది. ఒక 70% కరెక్షన్ జరిగినాయి. ఆ 30% లోపాలు ఏదైతే ఉన్నాయో అవి ఉన్నాయని చెప్పారు. ఏమున్నాయనేది ఎలా రేవంత్ రెడ్డి గారి సర్కార్ చెప్పుంటే ఇంకా కొద్దిగా క్లారిటీ ఉండేది. అసలు ఉన్నాయనే విషయాన్ని ఇప్పటివరకు ఆయన క్లారిటీగా చెప్పకుండా ఆయన ఇస్తున్నటువంటి ప్రతిపాదనలు చాలా వరకు ఆల్రెడీ ధరణిలో సమయంలో చేసినాయే. ఒకటి రెండు మార్పులు జరిగినాయి. ఇక్కడ మోక మీద ఒకరుంటే ఆ రికార్డులలో మరొకరి పేరు ఉంటుంది. రికార్డులలో ఒక వ్యక్తి పేరున్నా ఆ భూమి ఎక్కడ ఉందో తెలియదు. ఈ గందరగోళం అంతా వచ్చింది కదా. మరి ఖచ్చితంగా నేనేమంటున్నా, రికార్డులో ఒక రికార్డు మీద ఉన్న పేరుకి భూమి మీద ఉన్న పేరుకి మార్పు తేవాలంటే ఏం జరగాలి? ఇప్పుడు భూభారతిలో సర్వే జరగాలి. ఎక్కడైనా పోర్టల్లో సర్వే జరిగినట్టుందా? సర్వే ఏం చెప్తున్నారు? మ్యాపులు మీరు పెట్టమండి అన్నారు. మ్యాపులు నేను ఒక మ్యాప్ పెడతా, అమ్ముకుని కొనుక్కుంటేలో మ్యాప్ పెడతా, కానీ వాస్తవానికి అది ఎంతవరకు దగ్గర అనేది ఎలా అంటే నేను ఇప్పుడు మళ్ళీ నేను ప్రైవేట్ సర్వే చేసుకుంటే తేలుతుందా? సర్వే నెంబర్ రాళ్ళు లేకుండా, ఏ సర్వే నెంబర్లో ఎక్కడ ఈ భూమి ఉందని తెలియకుండా వాస్తవాలు తేలుతాయా? ఈ విషయంలో క్లారిటీ లేదు. మరి ఆనాడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఇచ్చిన నిజామాబాద్లో భూభారతి స్కీమ్లో చాలా ప్రత్యామ్నాయాలు, అది నిజమైనటువంటి సర్వే చేశారు. గ్రామ సభల్లో కూర్చోబెట్టి ఆ సర్వేలలో సర్వే హద్దుల వాస్తవంగా అంటే టీఫన్ నెంబర్స్కి మరి ప్రత్యేకంగా పట్టేదారులకు ఉన్న వెసులుబాటు ఏంటి అంటే ఒక గ్రామంలో ఒక టీఫన్ నెంబర్ అనేది ఎప్పుడు మారదు. అది బ్రిటిష్ కాలం నుంచి అదే నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్లో మళ్ళీ సబ్ నెంబర్స్ ఇచ్చారు. ఏది ఏ పట్టేదారుకు ఏ నెంబర్. సపోజ్ 10 నెంబర్స్ సర్వే నెంబర్ ఉంది, దాంట్లో బుచ్చన్నకి ఎంత ఉంది, మొత్తం సర్వే నెంబర్ 50 ఎకరాలు ఉంటే బుచ్చన్నకు 5 ఎకరాలు ఉంది, వీరావుకు 4 ఎకరాలు ఉంది. అవి ఎక్కడుంది అనేది డిమార్కేట్ చేయడం అనేది మూలం ఇప్పుడు సమస్యకి. అవును, అది చేసే పరిస్థితిలో కేసీఆర్ ప్రభుత్వం లేకుండానే వదిలేసిపోయినారు. కారణం ఏంటంటే ఎన్నో కారణాలు ఉన్నాయి. కొంత అలజడి వస్తుంది. ఒకటి ఓ సమస్య ఉన్నప్పుడు సమస్యకు పరిష్కారం చూపించాలి కదా. సమస్య మరింత పెద్దగా అవుతున్న గందరగోళం వదిలేయడం సమంజసమేనా? వదిలేయడం అంటే ఆనాడు ఆయనకున్న పరిధిలో ఆయన కొన్ని సవరణలు అంటే ఒక ముందు ప్రజల్లో అక్కడ ఏం జరిగిందంటే చాలా వరకు రియల్ ఎస్టేట్ వాల్యూస్ వచ్చిన తర్వాత కొన్ని ఎప్పుడో ప్రతి సంవత్సరాలకు ఒకసారి సర్వే నెంబర్ల హద్దులు పెట్టమని చెప్పేసి బ్రిటిష్ కాలం తర్వాత నుండే ఇది అమల్లో చేయాలని ఉంది. కానీ అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు 1-2 సార్ల కన్నా ఎక్కువ చేయలేదు. చేయకపోయేసరికి గ్రామం పెరిగింది, రోడ్లు పెరిగాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగింది, ఆ రాళ్ళు ఎక్కడో పోయాయి. కానీ ఈరోజు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మా కుకట్పల్లిలోనే ఒక సర్వే నెంబర్లో ఒక పట్టేదారుకు 10 ఎకరాలు ఉంటే పక్కన ఉన్న ప్రభుత్వ ల్యాండ్ని 20 ఎకరాలు అమ్ముకున్న దాఖలాలు ప్రతి ఊర్లో. అక్కడే కాదు, ఇంకా కొద్దిగా సిటీలో ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు చుట్టుపక్కల రంగారెడ్డి చుట్టుపక్కల ఉన్నటువంటి భూములన్నీ చూసుకోండి. ఎల్బీ నగర్ ఇప్పుడు చూడండి, చాలామంది పట్టేదారులు ఉన్నారు ఆ ప్రాంతంలో. ఇప్పుడు సాగర్ రోడ్డు చూడండి,
అసలు గవర్నమెంట్ ల్యాండ్ వీడికి 10 ఎకరాలు ఉంటే గవర్నమెంట్ ల్యాండ్ 20 ఎకరాలు కబ్జా పెట్టుకొని అదే సర్వే నెంబర్లు చూపిస్తారు. అలాంటి సమస్యలు ఇవాళ తేలాలంటే ఖచ్చితంగా సర్వే చేయాలా. సర్వే చేయకుండా మీరు ఒక పోర్టల్ ఇంకోటి కొత్తది పెట్టి తూతు మంత్రంగా చేస్తా అంటే దానిలో వచ్చే లాభం ఏంటి? మళ్ళీ కొత్త సమస్యలు మూలంగా అవుతుంది కదా అది. ఇప్పుడు మీరు నిన్నటి వరకు కొన్ని సమస్యలు సాల్వ్ అయ్యి ధరణిలో కొన్ని పట్టా ఇష్యూ చేశారు, పట్టా పాస్బుక్లు. ఇప్పుడు ఆ పట్టా పాస్బుక్లకు విరుద్ధంగా ఒకడు వచ్చి కంప్లైంట్ చేస్తే మళ్ళీ అదొక గొడవ అయినప్పుడు మీరు దానికి సమాధానం ఏ రకంగా ఇస్తారంటే ఇంతవరకు దానికి సమాధానం లేదు. మీరు ఓపెన్గా మీరు లేరు. మీరు కూడా ఒక పోర్టల్లో ఆయన 33 అంశాలు పెడితే మీరు 12 అంశాలు తీసుకొచ్చాను అన్నారు. ఇది ఫిల్ చేయడానికి మీరేం చేస్తున్నారు? ఆయన బొమ్మ పెట్టుకొని ఆయన పాస్బుక్ ఇచ్చారు కదా, ఇప్పుడు ఇంకో కొత్త పాస్బుక్ నా బొమ్మ పెట్టుకొని ఇస్తా అన్న పద్ధతిలో ఉంది తప్పితే సమస్యలు మీరేం పరిష్కారం చేస్తున్నారు? నిజంగా సమస్యల పరిష్కారానికి మీ ప్రయత్నం ఏందో అక్కడ కనబడతలేదు. ఇప్పటివరకు ట్రయల్ అంటున్నారు. మీరు ట్రయల్ 3 మండలాల్లో ట్రయల్ వేస్తా అంటున్నారు. 1,00,000 ముఖ్యమంత్రి గారు చెప్తారు 1,00,000 అప్లికేషన్స్ ఫిల్ చేయడానికి స్పేస్ ఉందన్నారు. ఆయన రెవెన్యూ మంత్రి చెప్తాడు లేదండి అది పాసిబుల్ కాదు, ఇప్పుడు మీరు అది చేయకూడదు, మొత్తం బ్లాక్ అయిపోద్దని. అంటే వాళ్ళ లోపల క్లారిటీ లేదు. అంటే ప్రభుత్వంలో దీన్ని సొల్యూషన్స్ తీసుకురావాల్సిన చిత్తశుద్ధి, ఒక క్లారిటీ అనేది కనబడుతుందా? విజిబుల్గా లేదు. విజిబుల్గా ఉందా? ఉంటే దాన్ని మీరు చెప్పేదానికి మీరు అవలంబించేదానికి ఉన్న ఆ వ్యత్యాసాన్ని మేము అడుగుతున్నాం. ఆ వ్యత్యాసాన్ని మీరు అనౌన్స్ చేసినప్పుడు దానిలో స్పష్టంగా కనబడాలి కదా. ఇప్పుడు కేసీఆర్ చేసిన ప్రయత్నము, మీరు చేసిన ప్రయత్నం అంతా మేము అనుకుంటే మీరు వచ్చారు కరెక్టే. కానీ మీరు మీ పార్టీ లబ్ధి, పర్సనల్ లబ్ధి కోసం ప్రయత్నం చేస్తున్నారని ఎక్కడైనా కూడా క్లారిటీగా కేసీఆర్ చేసినప్పటి తప్పులు ఈ తప్పులకు ఈ పరిష్కారం అని మీరు ఉందా? ఊరికనే మీరు ఒక మూకుమ్మడిగా ఇది సమాధానం అని అది కూడా ఏంటి? నేను గ్రామాల్లోకి పోయి ట్రయల్ వేసిన తర్వాత ఇంకా స్పష్టత వస్తుంది. మీరు చెప్పే కలెక్టర్లకు, మీరు చెప్పే తహసీల్దార్లకు ఇచ్చే అధికారాలు ఇప్పుడు లేవా? ఉన్నాయి కదా. కొత్తగా మీరు ఏం చేస్తున్నారు? పోనీ ఒక గ్రామాధికారిని ఇస్తాను. గ్రామాధికారి ఎవరు? ఆయన మీరు చెప్పినట్టు ఒక మస్కూరా, విఆర్ఓనా, లేకపోతే ఇంకెవరైనా, ఎవరైనా పేరు కూడా సరిగ్గా చెప్పలేకపోతున్నారు. మీరు ఒక వ్యక్తిని మీరు ఇస్తా అంటున్నారు. ఆ వ్యక్తి యొక్క ఏంటి, ఆయన ఒక రోల్ ఏంటి? గతంలో మీ గ్రామాలలో ఒక విఆర్ఓ ఉండేవాడు. విఆర్ఓ పని ఏంటి? వాడికి ఒక ప్రిస్క్రిప్డ్ ఆ విఆర్ఓ వాడు సరిగా పనిచేయలేదు. ఒకప్పుడు పటవారి వ్యవస్థ నుండి విఆర్ఓకి వచ్చింది. విఆర్ఓ నుంచి వెళ్ళి వాళ్ళు సరిగా మెయింటైన్ చేయట్లేదు రికార్డులు, వాళ్ళు సరైన వాళ్ళే వివాదాలకు మూలం అని చెప్పేసి కేసీఆర్ హయాంలో వాళ్ళని తీసేసిండు. ఇప్పుడు మళ్ళీ మీరు రీఇన్స్టేట్ చేస్తానంటున్నారు. కానీ వాళ్ళు అదే తప్పులు చేయకుండా ఉండడానికి కావాల్సినటువంటి నియమ నిబంధనలు ఏమున్నాయి? గతంలో వాళ్ళు ఏ తప్పులు చేస్తే కేసీఆర్ తీసేయాల్సి వచ్చింది? ఏ తప్పు మీరు చేసి మళ్ళీ వాళ్ళని కట్టడి చేయడానికి మీరు ఒక పరీక్ష పెడతా అంటున్నారు. ఆ పరీక్షలో పాతోళ్ళు మళ్ళీ పరీక్ష రాయాలంటున్నారు, కొత్త వాళ్ళను మీరు పెడతా అంటున్నారు. మంచిదే, కానీ వాట్ ఈస్ దేర్ రోల్? మళ్ళీ ఇలాంటి తప్పులు జరగకుండా మీరు భూ సర్వే చేయకుండా, అక్కడ మూల సమస్యలు సాల్వ్ చేయకుండా ఒక విఆర్ఓ వచ్చి ఏం చేస్తాడు? ఊరికే మీరు చెప్పింది అందులోకి ఎక్కిస్తాడు టైప్లోకి. అది కానీ దానివల్ల సమస్య సాల్వ్ కాదు కదా.